హలో. కానమోకు కథావచనం మోహనవచనం పరిజ్ఞాన హితబాండం నిత్య చదువరి. శ్రోతలకు ఆహ్వానం, నమస్కారం. చదవదగునెవరు రాసిన తదుపరి చదివిన వెంటనే మరువక పలువురికి వినిపింపబూనినా అది ఏ పరిజ్ఞాన హితబాండమౌపో. మహిళ మోహనవచనమై విరాజిల్లు పరిజ్ఞాన హితబాండం. లక్ష్యం ప్రతివారీ సమాచార హక్కు. ఆ స్ఫూర్తితోనే ఇప్పుడు కోర్టు విచారణ అంశాలను వెలుపల చర్చించవచ్చు అనే అంశం సబ్జుడిస్ కాదు అంటూ ఈ అంశాన్ని మన కానమోకు కథావచన శ్రోతలకు మీ కానమోకు స్వరంలో ఇప్పుడు వినిపిస్తాను, వినండి. సబ్జుడిస్ కాదు అనేటువంటి అంశంగా కోర్టు విచారణ అంశాలను వెలుపల చర్చించవచ్చు. ఇక వినండి. నిర్మాణాత్మక విమర్శలను కోర్టులు స్వాగతించాలి. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలను సైతం ప్రజలు, మీడియా చర్చించుకోవచ్చు. బలమైన చర్చతోనే ఆత్మ పరిశీలన సాధ్యం. జ్యుడిషియరీ, మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు. ఇవి రెండు పరస్పర అనుబంధంగా ఉండాలి అని స్పష్టం చేసిన సుప్రీంకోర్టు ఓ వెబ్సైట్లో ఉంచిన చర్చలను తొలగించాలంటూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు రద్దు చేసింది. ప్రజల పరిశీలన, చర్చలు, నిర్మాణాత్మక విమర్శలను న్యాయస్థానాలు స్వాగతించేలా ఉండాలి అని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. కోర్టులు ప్రజలకు చెందిన బహిరంగ సంస్థలు అని గుర్తు చేసింది. ప్రజలు, ప్రెస్సు ప్రతి ముఖ్య విషయాన్ని బలంగా చర్చించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. కోర్టు విచారణలో ఉన్న వ్యవహారాలు సబ్జుడిస్ అని వాటిని సైతం చర్చించుకోవచ్చని తేల్చి చెప్పింది. అయితే విమర్శలపై న్యాయమూర్తులు స్పందించలేరనే విషయాన్ని విమర్శించే వ్యక్తి గుర్తుంచుకోవాలని వ్యాఖ్యానించింది. న్యాయమూర్తులను, న్యాయస్థానాలను అపఖ్యాతి పాలు చేసేలా, కళంకం తెచ్చేలా ప్రచురణలు, వ్యాఖ్యానాలు చేస్తే కోర్టులు తప్పనిసరిగా చర్యలు తీసుకుంటాయని పేర్కొన్నది. న్యాయ వ్యవస్థ, దానితో సహా ఏ వ్యవస్థ అయినా మెరుగుపడేందుకు ఆత్మపరిశీలన కీలకం అని, బలమైన చర్చ జరిగినప్పుడే అది సాధ్యమవుతుందని తెలిపింది. న్యాయస్థానం ముందున్న అంశాలు ఏమీ చర్చకు అతీతం కాదని తేల్చి చెప్పింది. న్యాయ వ్యవస్థ, జ్యుడిషియరీ, మీడియా ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని గుర్తు చేసింది. స్వేచ్ఛాయుత ప్రజాస్వామ్యం వర్ధిల్లాలంటే ఈ రెండు ఒకదానికొకటి అనుబంధంగా ఉండాలని తెలిపింది. వెబ్సైట్ నుంచి ఫలానా వివరాలను తొలగించాలని మీడియా సంస్థలను ఆదేశించే పని కోర్టులది కాదని పేర్కొన్నది. అలాగనే కోర్టు విచారణకు సంబంధించిన అంశాలపై పేజీలు, చర్చలను వెబ్సైట్ నుంచి 36 గంటల్లో తొలగించాలని వికీమీడియా ఫౌండేషన్ సంస్థను ఆదేశిస్తూ ఢిల్లీ హైకోర్టు 2024 అక్టోబర్ 16న జారీ చేసిన ఉత్తర్వుల్లోని పారా 5ను రద్దు చేసింది. జస్టిస్ అభయ్ యస్ఓకా, జస్టిస్ ఉజ్జల్ భూయాన్ వారితో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం ఇటీవల ఈ కీలక తీర్పు ఇచ్చింది. వికీమీడియా ఫౌండేషన్ మరికొందరిపై ఏఎన్ఏ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఢిల్లీ హైకోర్టులో దావా వేసింది. తమ పరువుకు నష్టం కలిగించే, తప్పుదోవ పట్టించే వివరాలను ప్రచురించకుండా, కంటెంట్ను అప్లోడ్ చేయకుండా ఇప్పటికే ఉన్న వాటిని తొలగించేలా వికీమీడియాను ఆదేశించాలని కోరింది. 2024 ఆగస్టు 30న విచారణ జరిపిన ఢిల్లీ హైకోర్టు సింగిల్ జడ్జి 2 నుంచి 4 ప్రతివాదులుగా ఉన్న సంస్థల సబ్స్క్రైబర్ల వివరాలను ఏఎన్ఐకు తెలియజేయాలని వికీమీడియాను ఆదేశించారు. వికీమీడియా ఢిల్లీ హైకోర్టు ద్విసభ్య ధర్మాసనం ముందు అప్పీల్ చేసింది. దీనిపై విచారణ జరుగుతుండగా కోర్టు విచారణలో పెండింగ్లో ఉన్న అంశాలపై వికీమీడియా చర్చలు నిర్వహిస్తుందని, సింగిల్ జడ్జి ఉత్తర్వులు, డివిజన్ బెంచ్ విచారణపై పోస్టులు పెడుతుందని ఏఎన్ఏ కోర్టుకు తెలిపింది. వికీమీడియా వ్యవహార శైలి సబ్జుడిస్ సూత్రాన్ని
ఉల్లంఘించడమేనని ఢిల్లీ హైకోర్టు ధర్మాసనం అభిప్రాయపడింది. వెబ్సైట్ నుంచి సంబంధిత పేజీలు, చర్చలను 36 గంటల్లో తొలగించాలని 2024 అక్టోబర్ 16న ఆదేశించింది. వీటిని సవాల్ చేస్తూ వికీమీడియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సంబంధిత మీడియా ప్లాట్ఫామ్లకు తాను సాంకేతిక సదుపాయం మాత్రమే అందిస్తానని తెలిపింది. మీడియా కంటెంట్ ఎడిట్, అప్డేట్, పర్యవేక్షణను తాను నిర్వహించడం లేదు అన్నది. వెబ్ పేజీ నుంచి సమాచారాన్ని తొలగించాలన్న ఉత్తర్వులను రద్దు చేయాలని కోరింది. ఇక బహిరంగ విచారణతో విశ్వసనీయత పెంపు జరుగుతుందనే ఉద్దేశంతో ఈ వాదనలను పరిగణలోకి తీసుకున్న సుప్రీంకోర్టు న్యాయ విచారణ ప్రక్రియను బలహీనపరిచే సమయంలో మాత్రమే మీడియాను నిలవరించవచ్చు. ప్రస్తుత కేసు విషయంలో వికీమీడియాను నిలవరించడం, పేజీలను తొలగించాలని ఆదేశించడం పత్రికా స్వేచ్ఛలో జోక్యం చేసుకోవడమే అని స్పష్టం చేసింది. న్యాయపాలన, పత్రికా స్వేచ్ఛ, వాటి మధ్య ఆమోదయోగ్యమైన సమన్వయం ఉండాలని సుప్రీంకోర్టు రాజ్యాంగ ధర్మాసనం చెప్పింది. కోర్టుల్లో జరిగే విచారణలు ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చినప్పుడే రాజ్యాంగం కల్పించిన అధికరణ 21 ఉద్దేశం నెరవేరినట్లు అవుతుందని స్పష్టం చేసింది. కోర్టుల్లో విచారణల గురించి తెలుసుకునేందుకు ప్రజలు అర్హులు. న్యాయస్థానాల్లో విచారణ, ప్రత్యక్ష ప్రసారం కోర్టుల జవాబుదారీతనాన్ని, ప్రజల్లో విశ్వసనీయతను మెరుగుపరిచే ఆయుధం అని సుప్రీంకోర్టు విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్న విషయం తెలిసిందే కదా అని పేర్కొన్నది. ఇదండి కోర్టు విచారణ అంశాలను వెలుపల చర్చించవచ్చు అనేటువంటి అంశం. నాన్ సబ్ జుడిస్ అనేది ఈ అంశాన్ని న్యాయ సమాచారంగా మన కానమూకు కథావచన శ్రోతలకు మీ కానమూకు